ఇచ్చినటువంటి రైతులందరూ కూడా ఏదైతే నల్ల బర్లీ పొగాకు హెచ్డి బర్లీ పొగాకు అని మనం పిలుస్తాం, ఈ రైతులు పండించారు, మంచి పంట వచ్చింది. పోయిన ఏడాదేమో మంచి ధరలు వచ్చాయి. దానివల్ల ఈసారి పోయిన ఏడాది కన్నా 2 ఇంతలు 3 ఇంతలు విస్తీర్ణంలో రైతులందరూ పండించారు. మరి ఎకరాకి ₹1,00,000 ఖర్చు కూడా పెట్టి వీళ్ళందరూ కూడా అప్పులు అవి తెచ్చి పండించారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి కంపెనీలు ఏవి కూడా అసలు గ్రామాల వైపు చూసింది కానీ కొనింది కానీ లేదు. ఈ పరిస్థితుల్లో రైతులకి ఆందోళన వచ్చింది. మరి ప్రభుత్వం అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారి చొరవతో ₹243 కోట్ల కేటాయించి కొనుగోళ్లు చేసేదానికి మనకు ప్రభుత్వాధికారుల్ని నియమించి చేయడం జరిగింది. ప్రభుత్వాధికారులందరూ కూడా దీన్ని కొంటా ఉన్నారు. ఈ రోజు వరకు మన జిల్లాలోనే ₹25 కోట్ల వరకు పొగాకుని కొనుగోలు చేయడం జరిగింది. రాబోయే నెల రోజుల లోపల మొత్తం చిట్ట చివరి ఆకుతో సహా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులందరికీ కూడా నేను జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ప్రతి చివరి ఆకును కూడా కొంటాము. వర్షాలు అని చెప్పి మనకు ఒక 5 రోజులు వర్షాలు ఉంటాయని కూడా ఫోర్కాస్ట్ వస్తుంది. బహుశా ఇవాల్టి నుంచి రేపటి నుంచి ఆ వర్షాలు ఉంటాయి. ఆ వర్షాల నుంచి కూడా జాగ్రత్తగా మీరు పండించిన పొగాకుని కాపాడుకోండి. ఏదైతే మీరు వాటిని పట్టలు కప్పుకుంటారో మీ పద్ధతి ప్రకారంగా ఈ వర్షాలు వచ్చినా కూడా ఇక్కడ కొనుగోళ్లు జరుగుతూ ఉంటాయి. తడవకుండా ఉన్నంత వరకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు అనేది మనం చేస్తూనే ఉంటాం. మరి ఈ రోజులో చూస్తే నిన్న శుక్రవారం పూటనుగా మనం చూసినట్టయితే సుమారుగా 200 టన్నుల వరకు కొనుగోలు చేశాము ఒక రోజులో. బట్ ఈ కెపాసిటీని మనము 900 టన్నులు ఒక రోజులో కొనుగోలు చేయాలనేటువంటి చేస్తున్నాం. సోమవారం నుంచి మన కెపాసిటీ ఇంకా పెరుగుతుంది. నేను రైతులందరికీ కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా, మీకు ఇక్కడ సిఆర్ అనేది ఎవరికి ఇవ్వడం జరగదు, ఒక మాయిశ్చర్ విషయంలో తప్ప. కాబట్టి మాయిశ్చర్ విషయంలో దయచేసి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత సిఆర్ అనేది కాకుండా ఉండేటట్టు మీ ఇంటి దగ్గరే మీకు సౌకర్యం ఉంటుంది. కాస్త తిరగేస్తారు, ఆరబెడతారు, మంచిగా కడతారు. మీరు స్వయంగా మీ మనస్సాక్షి ప్రకారంగా ఇది సిఆర్ అవ్వదు, ఇది మంచి మాయిశ్చర్, నేను సరిగ్గా చేశాను అని మీ మనస్సాక్షికి చెప్పుకునే విధంగా మీరు తీసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అలా కాకుండా తెచ్చినట్టయితే మాయిశ్చర్ విషయంలో సిఆర్ అనేది జరిగితే మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ట్రాక్టర్ అంతా వెనక్కి తీసుకొని వెళ్ళి చేసుకొని రావడం మీకు చాలా ఇబ్బంది అవుతుంది, ఖర్చుతో కూడింది, ఆందోళన కూడా కలిగిస్తుంది. కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు విఏఎల్ అందరూ కూడా ఇంటింటికి తిరిగి చెప్తున్నారు, పాంప్లెట్స్ కూడా పంచుతున్నారు. మీడియా ద్వారా నేను ఈరోజు ప్రజలకి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, సిఆర్ అనేంత వరకు పోకుండా మాయిశ్చర్ సరిగ్గా మెయింటైన్ చేసుకొని తీసుకురమ్మని కోరుతున్నాను.